బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో భారీ పేలుడు సంభవించింది. విరుద్ నగర్ జిల్లాలోని చెత్తూరు వద్ద బాణసంచా తయారీ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ఆ సమయంలో ఫ్యాక్టరీలో దీపావళి పటాకులు ఉన్నట్లు సమాచారం. పేలుడు దాటికి 5 ఇళ్లు ధ్వంసమయ్యాయి. తమిళనాడులో భారీ పేలుడు సంభవించింది. విరుద్ నగర్ జిల్లాలోని చెత్తూరు వద్ద బాణసంచా తయారీ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ఆ సమయంలో ఫ్యాక్టరీలో దీపావళి పటాకులు ఉన్నట్లు సమాచారం. పేలుడు దాటికి 5 ఇళ్లు ధ్వంసమయ్యాయి. తమిళనాడులో భారీ పేలుడు సంభవించింది. విరుద్ నగర్ జిల్లాలోని చెత్తూరు వద్ద బాణసంచా తయారీ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో పలువురు కార్మికులు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. ఆ సమయంలో ఫ్యాక్టరీలో దీపావళి పటాకులు ఉన్నట్లు సమాచారం. పేలుడు దాటికి 5 ఇళ్లు ధ్వంసమయ్యాయి. తమిళనాడులో భారీ పేలుడుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. అయితే ఈ పేలుడులో ఏమైనా ప్రాణ నష్టం జరగడం జరిగిందా? అలాగే ఆస్తి నష్టం ఎంత మేర జరిగింది? ప్రస్తుతం ఈ రోజు తెల్లవారుజామున ఉదయం 7 గంటల సమయంలో తమిళనాడులోని శివకాశి సమీపంలోని విగ్రహనగర్ వద్ద భారీ ఎత్తున టపాసుల గోడౌన్లో పేలుళ్లు సంభవించాయి. దీపావళి సమీపిస్తుండటంతో పెద్ద ఎత్తున తమిళనాడులో టపాసులు తయారవుతున్న పరిస్థితి. ముఖ్యంగా శివకాశి విగ్రహనగర్ ప్రాంతంలోనే అత్యధికంగా టపాసుల గోడౌన్లు ఉంటాయి. ఇక్కడ ఈ ఘటన సంభవించింది. విగ్రహనగర్ లో జరిగిన ఈ ఘోర ఏదైతే టపాసుల గోడౌన్ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఫైర్ అవుతానే ఉంది. దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడుతున్న పరిస్థితుల్లో మొత్తం మీద అయితే ప్రాణ నష్టం లేదని ఇప్పటి వరకు సమాచారం. అయితే లోపల ఎవరైనా వాచ్మ్యాన్ గానీ సంబంధిత సిబ్బంది గానీ ఉన్నారా అని అన్న అనుమానం కూడా వస్తుంది. అయితే ఫైర్ సిబ్బంది ఏదైతే అటు శివకాశి నుంచి అదేవిధంగా విజయనగరం జిల్లా కేంద్రం నుంచి సుమారు 6 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తుంది. దీంతో పాటు ఫైర్ సిబ్బంది రక్షణాత్మకంగా గ్యాస్ ను వదిలి కూడా మంటలను ఆర్పివేస్తున్న పరిస్థితి అక్కడ ఉంది. ప్రస్తుతం థ్యాంక్ యూ దామోదర్.